ఫ్రెండ్స్, ఇది వివో T3 లైట్ 5G మొబైల్. బడ్జెట్లో దొరికే ఒక మంచి 5G మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్ అండ్ వివో వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. ప్రజెంట్ ఈ మొబైల్ పైన ₹1000 బ్యాంక్ ఆఫర్ అయితే నడుస్తుంది. అయితే ఈ వీడియోలో దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే చూద్దాము. మీరు కనుక ఇలాంటి ఆఫర్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. ఇందులో ప్రతి ప్రోడక్ట్ తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును కింద ఉన్న డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోవచ్చు. గాయ్స్, దీన్ని నేను ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఆర్డర్ చేయడం జరిగింది. సో దీని యొక్క ప్యాకింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంది. సో దీన్ని ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి మెయిన్ ప్రోడక్ట్ అయితే మనకైతే దీనిలో అయితే అవైలబుల్ అయితే ఉంది. సో మీరు చూడొచ్చు. సో మనకి T3 లైట్ 5G వివో అని చెప్పి ఈ బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు. సో బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా కూడా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని మనకి సీల్ అయితే చేశారు. సో దీని అయితే ఓపెన్ చేసి అయితే మనం అయితే చూద్దాం ఇప్పుడు. సో దీనిపైన మనకి T3 లైట్ 5G అని అయితే మెన్షన్ చేశారు క్లియర్గా. సో దీన్ని ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి ఫస్టే మనకి సిమ్ ఎజెక్టర్ అయితే ఉంది. సో దీన్ని అయితే చూడొచ్చు, మనకి దీనికైతే స్టిక్ చేస్తున్నారు. సో అలానే దీని లోపల మనకి కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చినారు. సో దీనిలో చూసుకుంటే మనకి మెయిన్గా ట్రాన్స్పరెంట్ సిలికాన్ పౌచ్ అయితే మనకైతే ఇచ్చారు. అలానే దీంతో పాటుగా మనకి ఛార్జింగ్ కేబుల్, USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది C టైప్ ఛార్జింగ్ కేబుల్. సో దీనిలో ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉండదు. అలానే మనకి మాన్యువల్స్ కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. సో మీరైతే చూసుకోవచ్చు. సో ఈ పౌచ్ అయితే మనకైతే చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఇది మనకి కొన్ని డేస్లోనే యూజ్ చేసినాక మనకి yellowish అయితే అయిపోతుంది. సో ఇదే దీంట్లో మెయిన్ ప్రాబ్లము సిలికాన్ పౌచ్లో. సో ఇక్కడైతే మనం చూడొచ్చు, మనకి మెయిన్ ప్రోడక్ట్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి మొబైల్ అయితే ఈ విధంగా పైన కవర్ అయితే ఉంది. సో దీన్ని అయితే రిమూవ్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను. రిమూవ్ చేశాక మొబైల్ అయితే మనకి చాలా లుక్గా అయితే ఉంది. సో ఒక ప్రీమియం లుక్ మాదిరిగా అయితే మనకైతే ఉంది. నేనైతే మెజెస్టిక్ బ్లాక్ అయితే బుక్ చేశాను. దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి గ్రీన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా. అలానే మనకి సైడ్ చూసుకుంటే సిమ్ స్లాట్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్. సో అదైతే చూసుకోవచ్చు. అలానే కింద మనకి చూసుకుంటే C టైప్ అయితే పిన్ అయితే ఉంది. అలానే పక్కన మనకి 3.5mm జాక్ అయితే ఇచ్చారు. సో అలానే మనకి రైట్ సైడ్లో చూసుకుంటే పవర్ బటను, వాల్యూమ్ బటను. సో పైన మనకి స్పీకర్ అయితే ఇచ్చారు. సో మనకి రైట్ సైడ్ పవర్ బటనే మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే మనకైతే ఉంటుంది. ఇది మనకి 6.56 ఇంచెస్ LCD డిస్ప్లే అయితే మనకైతే వస్తుంది. సో చాలా అంటే చాలా లుక్ అయితే ఉంది. సో చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. సో ఇక మీరు చూడవచ్చు. సో నేనైతే పవర్ ఆన్ చేశాను. వివో 5G అని అయితే వచ్చింది. కింద పవర్ బై ఆండ్రాయిడ్ అయితే వచ్చింది. ఇది మనకి ఆండ్రాయిడ్ 14 అయితే మనకైతే వస్తుంది, ఫన్ టచ్ OS. సో ఇదైతే చాలా అయితే బాగుంటుంది. సో మీరు చూడొచ్చు, మనకి ఇందులో ఇది 5000 mAh బ్యాటరీతో అయితే మనకైతే వస్తుంది. అయినా కానీ ఇదైతే చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది. సో దీని యొక్క వెయిట్ 185 గ్రామ్స్గా అయితే మనకైతే ఉంటుంది. సో మీరైతే చూసుకోవచ్చు. ఫోన్ అయితే మనకి ఆన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా మనకి 90 హెడ్జెస్లో అయితే మనకైతే ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఫోన్ అయితే ఆన్ అయింది. ఇక్కడ కింద మనకి స్టార్ట్ అయితే ఉంటుంది. సో స్టార్ట్ మీద క్లిక్ చేసి మనమైతే సెటప్ అయితే ఫినిష్ చేసుకోవాలి. నెక్స్ట్ లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ నెక్స్ట్ కొట్టి అగ్రి అయితే అడుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రి చేసి నెక్స్ట్ కొట్టి నెక్స్ట్ అయితే చేసినాక మనకి సెటప్ అయితే అడుగుతుంది. ఇక్కడ సెటప్ ఆఫ్లైన్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కంటిన్యూ అయితే వస్తుంది. సో దీన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ అయితే డేట్ అండ్ టైం నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక గూగుల్ సర్వీస్ అయితే అడుగుతుంది. సో ఇవన్నీ యాక్సెప్ట్ అయితే చేయండి. యాక్సెప్ట్ చేస్తే మనకి స్క్రీన్ లాక్ అయితే అడుగుతుంది. ఇక్కడ స్కిప్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేస్తే మనకి ఇది యాక్సెప్ట్ అగ్రి అయితే అడుగుతుంది. అగ్రి చేసినాక సర్వీస్ రికమెండేషన్ వస్తుంది. సో కిందకు వచ్చి మనం నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ నావిగేషన్ మోడ్ అయితే అడుగుతుంది. సో మీకు కావాల్సిన నావిగేషన్ మోడ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అంతే, మనకైతే ఫినిష్ అయితే సెటప్ అయింది. సో మీరు చూడొచ్చు, కంగ్రాచులేషన్స్ అని అయితే రావడం జరిగింది. సో మీరు చూడొచ్చు, ఇది మనకి చాలా ఫాస్ట్గానే మనకైతే సెటప్ అంతా కూడా ఫినిష్ అయితే అవ్వడం జరిగింది. సో మీరు చూడొచ్చు, చాలా లుక్ అయితే ఉంది ఫోన్ అయితే. సో మనకి పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉందండి. సో నేనైతే అంతా కూడా చెక్ చేశాను. సో మనకి చాలా యాప్స్ అయితే ఇన్బిల్ట్గా అయితే మనకి ఇన్స్టాల్ అయినాయి. సో మనకు వద్దనుకున్నవి మనం అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సో కెమెరా కూడా ఆన్ చేశాను. కెమెరా కూడా బాగుంది. నాకైతే కెమెరా అయితే యావరేజ్ అయితే అనిపించింది. సో మరీ అంత తీసేయబడలేదు. సో ఈ బడ్జెట్లో మనకి ఇదైతే బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. అలానే ఇది నేనైతే ఆర్డర్ చేసింది 6GB వేరియంట్ 128GB స్టోరేజ్ అయితే నేనైతే ఆర్డర్ చేశాను. మనకి దీనిలో ఎక్స్పాండబుల్ రాము 6GB వరకు అయితే వస్తుంది. అలానే మనకి సైడ్ ఫింగర్ ప్రింట్, అలానే ఫేస్ అన్లాక్ అయితే దీనిలో అయితే ఉంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే మనకైతే లేదు.
అలానే ఇది మనకి దీంట్లో కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. సో వితౌట్ అనౌన్స్మెంట్ మనకి కాల్స్ అన్ని కూడా మనం అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచి బెస్ట్ ఫీచర్స్ అని అయితే చెప్పుకోవచ్చు. దీనిలో మనకి బ్యాక్ సైడ్ ఫ్లాష్ లైట్ అయితే ఇచ్చారు కెమెరాతో పాటుగా. అలానే మనకి సైడ్ లుక్ డిజైన్ కూడా మనం చూసుకుంటే చాలా అంటే చాలా అయితే బాగుంది. మనకి మిడిల్లో అయితే ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. సో మీరైతే చూసుకోవచ్చు, చాలా అంటే చాలా అయితే బాగుంది. బ్యాక్ సైడ్ మనకి వివో అని బ్రాండ్ కూడా మనకైతే మెన్షన్ చేశారు, బ్రాండ్ పేరు. సో ఓవరాల్గా మనకి దీనిలో ఒక స్పీకర్ అయితే వస్తుంది, అది కూడా టాప్లో అయితే మనకైతే ఉంటుంది. సో బెస్ట్ సౌండ్ క్వాలిటీ కూడా ఇందులో అయితే వస్తుంది. అలానే స్క్రీన్ పైన మనకి ప్రీ ఇన్స్టాల్డ్గా మనకి స్క్రీన్ గార్డ్ అయితే దీని మీద అయితే ఇవ్వడం జరిగింది. సో అలానే మనము బ్యాక్ పౌచ్ కూడా మనం వేసి చూసుకున్నట్లయితే మనకి ప్రీమియం లుక్ అయితే అనిపిస్తుంది. సో ఇదైతే ట్రాన్స్పరెంట్ పౌచ్, దీనికి మనకైతే ఇచ్చే బాక్స్లో మనకి ఇన్బిల్ట్గా ఇచ్చింది. సో దీన్ని వేసినట్లయితే మనకి కెమెరాకి బ్యాక్ సైడ్ కూడా మనము ఫోన్ని కింద ప్లేస్ చేసినప్పుడు టచ్ అవ్వకుండా ఇదైతే మనకి ఎడ్జెస్ కటింగ్ అయితే మనకైతే బాగా అయితే ఇచ్చున్నారు. సో మీరైతే చూసుకోవచ్చు, ఒక ప్రీమియం లుక్ అయితే వస్తుంది. సో పట్టుకుంటే మనకి ప్రీమియం ఫోన్ పట్టుకున్నట్టు ఒక ఫీల్ అయితే కలుగుతుంది. సో చాలా లైట్ వెయిట్గా అయితే మనకి ఈ మొబైల్ అయితే ఉంటుంది. సో మీరైతే చూసుకోవచ్చు, మనకి చాలా అయితే స్టైలిష్గా అయితే ఉంటుంది. సో ఇది బడ్జెట్లో దొరికే ఒక మంచి 5G ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. మనకి దీనిలో 5G బ్యాండ్స్ అన్నీ కూడా మనకైతే సపోర్ట్ చేస్తున్నాయి. దీని యొక్క ఫ్లిప్కార్ట్లో ఎంఆర్పి ప్రైస్ అనేది 11,499 అయితే ఉంది. సో నేను పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసి బ్యాంక్ డిస్కౌంట్ నాకు 500 అయితే రావడం జరిగింది. టోటల్గా నాకు 10,000కి ఈ మొబైల్ అయితే రావడం జరిగింది. సో ప్రజెంట్ మనకి బ్యాంక్ డిస్కౌంట్ అనేది పెంచడం జరిగింది, 1000 రూపీస్ అయితే వస్తుంది. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఈ మొబైల్ని అయితే నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. దీనికి సంబంధించిన లింక్ను కూడా మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్